సపోర్ట్ తీసుకో, మైక్రోస్కోప్ ఇది చూడు, ఈ ఫింగర్ చూడు, తీసుకొని స్టేబుల్గా ఉండాలి. రైట్, సింపుల్. ఓకే, అట్లా సపోర్ట్. బ్లోయర్ వచ్చేసి ఇలా స్ట్రైట్గా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు ఐసీ పైన ప్రాపర్ హీట్ అయ్యి నువ్వు ఏదైతే ఇది చేస్తున్నావు దానిపైనే ఇలా చేయాలి. ఇలా చేస్తూ అప్పుడు ఐసీ లేదు. ఒకసారి చూడండి అందరూ, ఒకసారి చూడాలి. ఇది మైక్రోస్కోప్ ఇలా కాదు, ఇలా పట్టాలి. ఇలా పట్టి మళ్ళీ చూడండి ఈ యాంగిల్లో పడుతున్నారు. ఇలా పడితే అవ్వదు. బ్లోయర్ వచ్చేసి ఇలా స్ట్రైట్ గా ఉండాలి. హీట్ అనేది ప్రాపర్ కిందికి వెళ్ళాలి. ఫీజర్ వచ్చేసి ఇలా ఉండాలి. అంటే అప్పుడు పర్ఫెక్ట్ గ్రిప్ ఉంటుంది కింద. మీరు ఇలా పడితే మీకు గ్రిప్ కదులుతుంది. ఐసీ తీసేటప్పుడు కాంపోనెంట్స్ కూడా మిస్ అవుతాయి. ఎక్కువ కట్ చేయదు. నీకు ఎక్కడైతే అవసరమో అక్కడ మాత్రమే కట్ చేయి. ఇది ఉంది కదా, దీనికి ఇలా స్ట్రైట్ గా పెట్టాలి. ఇది కొంచెం వైర్ బయటికి లాగు, వైర్ లాగి ఇది వదిలే, వైర్ పట్టుకో. వైర్ పట్టుకొని ఇలా ఉంది కదా చూడు, ఇలా పెట్టాలి స్ట్రైట్ గా. దీనికి దీనిపైన ఇలా పెట్టాలి. పెట్టేసి ఇలా ఫ్రంట్ నుంచి ఇలాగా, అర్థమవుతుందా? ఇలా పట్టుకోవద్దు. ఇది ఫ్రంట్కే ఉండాలి, ఇది ఫ్రంట్కే ఉండాలి. దీనిపైన ఇది మొత్తం, దీనిపైన ఇట్లా మొత్తం కూర్చోవాలి పైన. అలా చేస్తే అవుతుంది. దీని తర్వాత ఇంకో సెట్ చేయాలంటే ఇలా తిప్పేసేసుకొని ఇక్కడ కొట్టేసుకొని రైట్ ఇలా